వాళ్ళకి కూడా భరణం ఉంటుందా? ఒకవేళ ఇస్తే ఏ సందర్భాల్లో ఇవ్వాల్సుంటుంది? భరణం అన్నది అది ఆభరణమా? భరించలేకుండా ఉండేటటువంటిదా? 1980, 1970, 1990 ఇటువంటి దశకాల్లో ఏం జరిగిందంటే, స్త్రీల యొక్క విద్యా వ్యవస్థలో, స్త్రీల యొక్క అదే విద్యా ఉద్యోగాల్లో స్త్రీల యొక్క ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉండేది. అటువంటి సందర్భాల్లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత మహిళలకి పూర్తిగా వాళ్ళ అశక్తులు కాబట్టి, వాళ్ళని కూడా సరైనటువంటి పోషణ, రక్షణ భాగంలో భాగంగా వారికి ఈ భరణం అన్నటువంటి మనోవర్తి అంటారు, భరణం అంటారు. ఇది ఇచ్చే ప్రయత్నం చేసింది కోర్టులు, చట్టాలు. అయితే మారుతున్న కాలక్రమంలో ఈరోజు 2025కి మనం వచ్చిన సందర్భాల్లో కూడా అప్పటి పరిస్థితులు ఇంకా ఉన్నాయా? ఈ విషయం మీద ఇప్పటికి కూడా చాలా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద చట్ట సభలు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. నేను ఆ విషయంలోకి వెళ్ళదలుచుకోలేదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ మన చట్టాలు ఏం చెప్తున్నాయి భరణం విషయంలో అంటే, ప్రధానంగా పురుషుడు అంటే హస్బెండ్ తన భార్యకి, తన పిల్లలకి వాళ్ళ పోషణ నిమిత్తం ఎంతో కొంత విడిపోయిన తర్వాత ఇక్కడ డివోర్స్ వేరు, జ్యుడిషియల్ సెపరేషన్ వేరు, మెయింటెనెన్స్ వేరు. అంటే 498 సెక్షన్ పెట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గృహహింస యాక్ట్ చట్టాలు అవుతున్నప్పుడు అది చట్టంలో ఉండటం అంటే అది ఇంకా కోర్టు ట్రయల్స్‌లో ఉన్నప్పటికి కూడా మమ్మల్ని పోషించే బాధ్యత ఉందని చెప్తే మెయింటెనెన్స్ యాక్ట్‌ని మళ్ళీ మనం సెపరేట్‌గా వేసుకుంటాం. మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి సెపరేట్‌గా వేసుకునే హక్కు స్త్రీలకు ఉంటుంది. అయితే మీరు అడిగిన క్వెషన్‌లో భాగంగా ఇది కేవలం స్త్రీలకే ఉంటుందా? పురుషులకు కూడా ఉంటుందా? అవునండి, కరెక్ట్. పురుషులకు కూడా ఉంటుంది. ఏ సందర్భంలో పురుషులు కూడా మెయింటెనెన్స్ భార్య నుంచి కూడా పొందే హక్కు ఏ సందర్భంలో ఉంటుందంటే, ఒకవేళ భార్య కాస్త మంచి ఆస్తిపర్రాలు, లేకపోతే మంచి ఇన్కమ్ సోర్సెస్, కాస్త పెద్ద కుటుంబంలోంచి అంటే కంపేర్డ్ టు ద భార్యాభర్తల మధ్య భర్తకి ఇన్కమ్ చాలా తక్కువ ఉండి, భర్తకి ఇన్కమ్ లేని సందర్భంలో భార్య మంచి ఉద్యోగస్తురాలై హై ప్రొఫెషనల్ నుండి మంచి ఇన్కమ్ బాగా సంపాదించుకున్న సందర్భంలో భర్త కూడా కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. నాకు భార్య మూలకంగా నా యొక్క మెయింటెనెన్స్ నాకు పిల్లలకి సరిపోవట్లేదు కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి భార్య పైన కూడా మెయింటెనెన్స్ వేసుకునే హక్కు భర్తకు ఉంది ఇక్కడ కూడా. సో, భరణం కేవలం మహిళలకే కాదు, భర్తలకు కూడా ఉంది. అయితే భార్య ఉద్యోగస్తురాలై ఉండాలి, భర్తతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో 90% కేసెస్ అన్నీ కూడా కేవలం మహిళలు వేస్తుంటారు భర్తల పైన భరణం పొందే విషయంలో.